ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి పక్ష ఫలితములు. ఈ యొక్క పక్ష ఫలాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి మరియు పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. వృషభ రాశి, వృషభ లగ్నం, లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నం నుంచి చూసుకోండి. ఈ పక్ష ఫలితాల్లో మనకి లగ్న లాభాధిపతుల యొక్క పరివర్తన ప్రస్తుతం ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి శుక్ర గురువులు తద్వారా వ్యాపారాల లాభాలు ఎంతో కొంత లాభదాయకంగా, అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత లాభం అయితే చూస్తారు. అలా అని ఏదో చిన్న వ్యాపారం చేస్తూ చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నా అంటే నాకు కోట్లు కలిసి రాలేదనుకుంటే కాదు. ఆయన ఏదో రోజు ఒక 2,000 అమ్మే వ్యక్తి 3,000 అమ్ముతాడు, అది లాభం. అంతేగాని ఒకటేసారి 2,000 అమ్మే వ్యక్తి 2 కోట్లు అమ్ముతాడని కాదు దాని అర్థం. కాబట్టి ఏంటంటే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార దినచర్య సంబంధంగా మీకు లాభములు ఉంటాయి. కాకపోతే 3వ స్థానంలోకి కుజుడు నీచపడుతున్నాడు కాబట్టి ఆ నీచ స్థానంలో ఉన్నందుకు కొంచెం మీరు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అందులో మరలా 1, 6, 7, 13, 14, 15వ తేదీ మధ్యాహ్నం ఈ డేట్స్లో మాత్రం కొన్ని అగ్రిమెంట్స్, కొంత కమ్యూనికేషన్స్ వల్లే లబ్ధి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ సమయంలో 3లో ఉండే గ్రహం నీచభంగ రాజయోగాన్ని చెందుతుంది. కాబట్టి ఇక సంతాన స్థానంలో కేతు ఉన్నాడు కావున ఆలోచనా స్థానం కూడా అవుతుంది, రాజకీయ స్థానం కూడా అవుతుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంతాన సంబంధించినటువంటి విషయాల్లోని మరియు ఇమ్యూనిటీ తక్కువగా ఉంది అనుకునేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండడం, కాస్త తాతగారి యొక్క ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే సప్తమ స్థానాధిపతి కుజుడు నీచ స్థానంలో ఉంటున్నందుకు కొంత పార్ట్నర్షిప్స్ విషయంలోని వివాహ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ లగ్నాత్, వృషభ లగ్నాత్ లగ్నంలో గురువు లాభస్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు కాస్త వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో చక్కగా గ్రోత్ అనేటువంటిది అయితే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ధనస్థానాధిపతి కాస్త బుధుడు ఎప్పుడైతే మీకు నీచభంగ రాజయోగంలో బుధ శుక్రులు ఇద్దరూ వక్రగత్యాగమై 13వ తేదీ నుంచి నీచభంగ రాజయోగం జరుగుతుంది. కాబట్టి సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 13వ తేదీ తర్వాత రాజకీయ నాయకులకు కానివ్వండి, సంతానం సంబంధించిన ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానివ్వండి, కొంత పాసిబిలిటీస్ అనేవి పెరుగుతాయి. కాకపోతే ఎంతైనా పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు కాస్త గణపతిని, విష్ణువుని ఎక్కువగా ఆరాధించండి. మీరు ఎంత ఆరాధిస్తూ ఉంటే గణపతి నామాన్ని నిత్యం ఉచ్చరించడము, అదేవిధంగా ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ ఎక్కువగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. గ్రహాలు పూర్తిగా మనకి ఈ యొక్క పక్షంలో 12వ స్థానం న్యాచురల్ 12th హౌస్ అయినటువంటి మీనరాశిలో రవి, బుధ, శుక్ర, రాహు, శని కలిసి ఉన్నారు. 14వ తేదీ నుంచి దాదాపుగా మనకి రవి మారిపోతాడు. ఇక మనం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక గురువు వృషభంలోని, కుజుడు మిథున రాశిలోని, కేతువేమో కన్యా రాశిలో ఉన్నాడు. అయితే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు 3వ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మనకి వక్రగతిలో ఉన్నటువంటి శుక్రబుధులు 13కి శుక్రుడు వక్రగతి త్యాగము, 8వ తేదీకి బుధుడు వక్రత్యాగం జరుగుతుంది.